హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు, ఏ వయసు పిల్లల వరకు ఈ భోగి పళ్ళను పోయవచ్చు, అలాగే ముందుగా భోగి పళ్ళను ఎవరు పోయాలి, పోసిన భోగి పళ్ళు ఏం చేయాలి, అలాగే ఈ భోగి పళ్ళు పోయడానికి ఆచారం ఏమైనా ఉండాలా, భోగి పళ్ళల్లో ఏమేమి కలపాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాం. మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునేది భోగి పండుగ. ఇది ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ కాబట్టి ప్రతి లోగిలి ధాన్య రాసులతో కలకలలాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగితో భోగ భాగ్యాలను తమ జీవితాలలోకి ఆహ్వానిస్తారు ప్రజలు. గోదాదేవి రంగనాథుణ్ణి చేపట్టిన రోజు కూడా ఇదే రోజండి. భోగి నాడు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉన్నది. రేగు పళ్ళను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. పిల్లల తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళని పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగు పండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు భోగి పండ్లుగా వాడుతారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో అయితే నానబెట్టినటువంటి శనగలని కూడా వేస్తారండి. రేగు పండ్లకు బదిరీ ఫలాలని పేరు కూడా ఉంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదిరికావనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు బదిరీ ఫలాలను కురిపించారంట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని మన పెద్దలు చెబుతున్నారు. ఎరుపు రంగులో ఉండే రేగు పళ్ళను సూర్యుడికి ప్రతీకగా మనం భావిస్తాము. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పళ్ళు పోస్తారండి. ఈ రోజున పిల్లలకి సూర్య భగవానుడి ఆశీస్సులు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని కానీ లేదు అంటే సూర్యాష్టకాన్ని కానీ పిల్లల చేత చదివించడం కానీ లేదు వాళ్ళ చేత వినిపించడం కానీ మనం చదవడం కానీ ఫోన్లో ప్లే చేసైనా సరే పిల్లల చేత వినిపిస్తే చాలా చాలా మంచిదండి. ముందుగా భోగి రోజు పిల్లలకి నల్ల నువ్వుల నూనెను కొంచెంగా వేడి చేసి ఆ నూనెను తల మీద అలాగే ఒళ్ళు మొత్తం కూడా రాసి కాళ్ళకు చేతులకి అభ్యంగన స్నానం చేపించాలండి. అలాగే ఈ భోగి పళ్ళు ఎంత వయసు పిల్లల వరకు పోయవచ్చు అంటే మరీ ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోయడం చాలా చాలా ముఖ్యమండి. ఇంకా అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల వరకు కూడా మనం పోసుకోవచ్చు. ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు ఎప్పుడూ కూడా పిల్లలకి ఏడాది లోపులైనా పోయాలండి. లేదు అంటే 3వ సంవత్సరం అయినా పోయాలి. మొట్టమొదటిసారిగా పోస్తున్న వాళ్ళు ఎన్నిసార్లు పోయాలి అంటే ప్రతి ఏడాది 12 సంవత్సరాలు వచ్చేంత వరకు పోస్తూ ఉండొచ్చండి. లేదు అంటే 3 సార్లు కానీ 5 సంవత్సరాలు కానీ అలా అయినా మనం పోయవచ్చు. అలాగే మనకి ఫస్ట్ ఈ భోగి పళ్ళను ఎవరు పోయాలి అంటే ముందుగా పిల్లల తల్లి అయితే భోగి పళ్ళు పోయవలసి ఉంటుందండి. మొట్టమొదటిసారిగా ఒక గుప్పెట్లోకి రేగిపళ్ళను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఆ భోగి పళ్ళు అనేది పిల్లల మీద పోయాలి. ఇలా పోయడం వల్ల పిల్లలకు ఉన్న దృష్టి దోషాలు అలా వాళ్ళ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందని మన పెద్దవాళ్ళ నమ్మకం అండి. ఏ సమయంలో పోయాలి ఈ భోగి పళ్ళు అంటే సూర్యాస్తమయం లోపైతే పోయవలసి ఉంటుందండి. ఎందుకంటే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం మనం ఈ భోగి పళ్ళను పోస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా సూర్యుడు ఉన్నంత సమయంలో పోయడం చాలా చాలా మంచిదన్నమాట. మొట్టమొదటిగా తల్లి భోగి పళ్ళను పోసిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే
ఇంకా మనం ఎవరైనా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి ఉంటాం కదండి, వాళ్ళతో కూడా పోయించి ఆ ముత్తైదువులకి మనం తాంబూలాన్ని ఇస్తే సరిపోతుందన్నమాట. ఈ భోగి పళ్ళను పిల్లలు తొక్కకుండా చూసుకోవాలండి. పెద్దవాళ్ళే ఈ మనం పిల్లల మీద పోసినటువంటి భోగి పళ్ళను ఏరవేసి ఎవ్వరూ తొక్కనటువంటి చోటైతే మనం వీటిని పోయాలి. ఎందుకంటే వీటిని దిష్టి తీస్తున్నట్టుగా మనం పోస్తాం కాబట్టి వీటిని పిల్లలు తినకుండా జాగ్రత్త చూసుకోవాలండి. ఇంకొకసారి చెప్తున్నానండి, ఏమేమి పోయాలి భోగి పళ్ళల్లో అంటే భోగి పళ్ళు, చిల్లర నాణ్యాలు, చెరుకు ముక్కలు, అలాగే చాక్లెట్లండి. ఇంకా కొందరు నానబెట్టినటువంటి శనగల్ని కూడా పోస్తారనమాట. ముందు రోజే నానబెట్టేసి మరుసటి రోజు అంటే భోగికి ముందు రోజు నానబెట్టేసిన శనగల్ని భోగి రోజు చక్కగా నీళ్ళొంపేసి ఈ భోగి పళ్ళల్లో కలిపి పోస్తారండి. అలాగే గులాబీ పూరెక్కలు, బంతి పూల రెక్కలతో అన్నీ కూడా బాగా కలిపేసి పిల్లల మీద భోగి పళ్ళు పోయడం అయితే మనకు ఉందండి. దీనికి ఎలాంటి ఆచారం లేదండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎవరైనా పోయొచ్చు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.